ఈసీఈ అనేది చాలా ర్యాపిడ్గా గ్రో అవుతుందని చెప్పేసి వింటున్నాము. ఎవరైతే బ్రాంచ్ తీసుకుంటారో వాళ్ళకి మల్టిపుల్ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయని అర్థమవుతుందండి. దేర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్. సో సాఫ్ట్వేర్ రంగంలో మంచి మంచి టాప్ కంపెనీస్, హార్డ్వేర్ రంగంలో ఇప్పుడు ఇంటెల్ కార్పొరేషన్స్, ఐబిఎం, క్వాల్కమ్, టెక్సాస్, దీస్ ఆర్ ఆల్ టెక్నాలజికల్ జైంట్స్, రైట్? ఇప్పుడు మన ఇండియన్ కంపెనీస్ ఇంక్లూడింగ్ బిఈఎల్, ఈసీఐఎల్, ఐఎస్ఆర్ఓ, డిఆర్డిఎల్, ఈ అన్ని కంపెనీల్లో కూడా ముఖ్యంగా మేజర్గా తీసుకునేది ఈసీఈ బ్యాక్గ్రౌండ్ అన్నారు. ఇవి కాకుండా కూడా గవర్నమెంట్ ఆపర్చునిటీస్, ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్లో ఐఏఎస్ ఐపీఎస్ సెట్ను ఇంజనీర్స్కి ఐఏఎస్ ఎగ్జామ్స్ ద్వారా ఇండియన్ రైల్వే సిస్టమ్స్లో సిగ్నల్ ఇంజనీరింగ్ మొదలుకొని చీఫ్ ఇంజనీర్ వరకు, ఐఎస్ఆర్ఓలో సైంటిస్ట్, సి నుంచి సైంటిస్ట్, ఈ నుంచి డిప్యూటీ డైరెక్టరు, ఐఎస్ఆర్ఓ చైర్మన్ వరకు, ఇట్లా డిఆర్డిఓలో సైంటిస్టుల నుంచి డైరెక్టర్ జనరల్, డైరెక్టర్స్ వరకు, అట్లా వేరియస్ పొజిషన్స్లో వెళ్ళడానికి ఈసీఈ అనేది చాలా ముఖ్యం. గవర్నమెంట్ జాబ్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి ఇంజనీరింగ్ సర్వీసెస్లో కూడా. కంప్యూటర్ సైన్స్ అలైడ్ బ్రాంచెస్లో కంప్యూటర్ పొందేటువంటి మంచి బ్రాంచ్ ఈసీ. వాళ్ళకు ఏమాత్రం తీసుకోకుండా ఉండేటువంటి బ్రాంచ్ ఈసీ.